E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. రాధాకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకుందాం పీఎం మోదీ. దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ, రేవంత్ రెడ్డి. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి. కాంగ్రెస్ వాళ్ళు యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని మాకు అనుమానంగా ఉంది కేటీఆర్. ఉపరాష్ట్రపతి పదవికి రాధాకృష్ణన్ అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి విపక్షాలను ప్రధాని మోదీ కోరారు. ప్రజాసేవలో సుదీర్ఘంగా కొనసాగుతున్న ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకొందామని విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ కూటమి ఎంపీలతో మంగళవారం ప్రధాని సమావేశమయ్యారు. రాధాకృష్ణన్ ఎంపీలకు పరిచయం చేశారు. ఈ భేటీ వివరాలను పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం సింధు జలాల విషయంలో తొలి ప్రధాని నెహ్రూ వ్యవహరించిన తీరును ఈ సమావేశంలో మోదీ తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. నెహ్రూ దేశాన్ని 2 సార్లు విభజించారని విమర్శించారు. పార్లమెంటు ఆమోదం లేకుండానే పాక్తో సింధు జలాల ఒప్పందాన్ని కుదుర్చుకొని ఆయన సంతకాలు చేశారని విమర్శించారు. తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడం కోసం దేశ ప్రయోజనాలను నెహ్రూ తాకట్టు పెట్టారని ఆరోపించారు. రాజీవ్ గాంధీ దేశ యువతకు స్ఫూర్తి అని కొనియాడారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్ గాంధీ అమరుడయ్యారని రేవంత్ చెప్పుకొచ్చారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో పరిపాలన కొనసాగిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. నేడు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ సెక్రటరియట్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి రేవంత్ కాంగ్రెస్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్ గాంధీ అమరుడయ్యారు. దేశానికి సాంకేతిక నైపుణ్యానికి కృషి చేసిన పునాదులు వేసిన నేత రాజీవ్ గాంధీ. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం రాజీవ్ గాంధీ కల్పించారు. 18 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను ఎన్నుకోవడానికి ఈరోజు పునాదులు వేసిండ్రు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో, చట్టసభలలో మహిళలకు సముచితమైన ప్రాతినిధ్యం ఉన్నప్పుడే సమస్యలు చర్చించబడతాయని చెప్పి ఆనాడు మొట్టమొదట స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లకు పునాదులు వేసింది రాజీవ్ గాంధీ గారు. ఈరోజు ఈ దేశంలో కంప్యూటర్, అదేవిధంగా టెలికాం యుగం ఈరోజు ప్రపంచంతో పోటీ పడుతున్నామంటే సిలికాన్ వ్యాలీలో భారతీయులే సిలికాన్ వ్యాలీని నడుపుతున్నారంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఐటీ నిపుణులు ఈరోజు సుసంపన్నమైన అమెరికా దేశాన్ని, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను శాసించగలుగుతున్నారు అని అంటే ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు టెలికాం రంగాన్ని శామ్ పిట్రోడా వారి యొక్క పరిజ్ఞానాన్ని దేశానికి పరిచయం చేసి టెలికాం విప్లవం తేవడంతో ఈరోజు డేటా సెంటర్లు కానీ, జీసీసీలు కానీ, ఐటీ కంపెనీలు కానీ హైదరాబాదు నగరంలో ఈనాడు నిర్మించిన హైటెక్ సిటీ వారి ఆలోచనను స్ఫూర్తిగా తీసుకొని పివి నరసింహారావు గారు ఆ రోజు మనకు ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా పునాది రాయి వేసి మొట్టమొదటిసారి హైటెక్ సిటీకి నాంది పలికినరు. ఈరోజు ఫార్మా రంగంలో కానీ, ఐటీ రంగంలో కానీ, సాంకేతిక టెలికాం రంగంలో ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలబడ్డది అని అంటే దానికి రాజీవ్ గాంధీ గారి ఎనలేని కృషి ఈరోజు మనం చూస్తున్నాం. స్థానిక సంస్థల్లో ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఇచ్చిన మహిళా రిజర్వేషన్, ఆ స్ఫూర్తితో శ్రీమతి సోనియా గాంధీ గారు రాజ్యసభలో చట్టసభలకు మహిళా రిజర్వేషన్లు ఇవ్వాలి అని యూపీఏ చైర్పర్సన్గా బిల్లును ఆమోదించడం జరిగింది. సోనియా గాంధీ గారి ఒత్తిడి వల్ల మోడీకి, బీజేపీకి ఇష్టం లేకపోయినా ఈనాడు చట్టసభలలో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు గొప్ప నాయకుడు, స్ఫూర్తి ప్రదాత
రాజీవ్ గాంధీ ఈనాటి యువతకు స్ఫూర్తిగా ఉండాలి. అంత గొప్ప స్ఫూర్తిని అందించిన రాజీవ్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయం ముందలో వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని వారి స్ఫూర్తిని తీసుకొని పరిపాలనను కొనసాగించడమే కాకుండా వారి యొక్క ఆలోచన మేరకు పేదలకు సంక్షేమాన్ని అందించడమే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని సాంకేతికంగా ఆర్థికంగా బలోపేతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో మేమందరం మా మంత్రివర్గము కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ముందుకు వెళ్తుంది. వారిని ఆదర్శంగా తీసుకొని వారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకొని కోట్లాది మంది భారతీయ యువకులకు రాజీవ్ గాంధీ స్ఫూర్తిని ఈరోజు మనం నింపగలిగినము. అందుకే ఆ నాయకుడిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నాము. వారి స్ఫూర్తితో సంక్షేమాన్ని, అభివృద్ధిని, అదేవిధంగా బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లను, అదేవిధంగా ఎస్సీ ఉపకులాలలో వర్గీకరణను, ఇలాంటి దీర్ఘకాలికమైన సామాజిక సమస్యలకు కూడా ఈరోజు మన ప్రభుత్వం పరిష్కారం చూపిస్తున్నది. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఈరోజు ఫ్యూచర్ సిటీని నిర్మించుకోవడమే కాదు, మూసీ నది ప్రక్షాళనకు ఈరోజు శ్రీకారం చుడుతున్నాము. ఈ నగరాన్ని వారి స్ఫూర్తిగా అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం. వారు మాకు ఆదర్శప్రాయుడైన నాయకుడు. దేశ యువత కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈనాడు శాసనసభకు పోటీ చెయ్యాలి ఎన్నికల్లో అంటే 25 సంవత్సరాలు నిండి ఉండాలి. తొందరలోనే రాహుల్ గాంధీ గారి దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి 21 సంవత్సరాలు నిండిన వాళ్ళు శాసనసభకు పోటీ చేసే విధంగా. కాంగ్రెస్ నాయకులకు బీసీల మీద ప్రేమ ఉంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బీసీ వ్యక్తిని ఎందుకు పెట్టలేదు? బీసీల మీద ప్రేమ అనుకుంటే కాంగ్రెస్ దొంగ డ్రామాలు చేస్తుంది. కాంగ్రెస్ బీజేపీ దొందే. తెలంగాణను 2 ముంచిన పార్టీలే. మాకు ఢిల్లీలో ఎవరు బాసులు లేరు. మేము ఏ కుటుంబంలో లేము. మాకు తెలంగాణ ప్రజలు బాసులు. కేటీఆర్ తెలుసు. మరి అట్లాంటి థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి, థర్డ్ క్లాస్ పార్టీ పెట్టిన అభ్యర్థిని మేము సమర్థిస్తారని మీరు ఎట్లా అనుకుంటారు? నాకు అర్థం కాదు. ఇంకోటి, ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఒక డ్రామా. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో డ్రామా. నిన్న మొన్నటిదాకా ఏమన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు? బీసీల విషయంలో మా పార్టీ చాలా చిత్తశుద్ధిగా ఉన్నది, బలహీన వర్గాల విషయంలో మేము ఢిల్లీ దాకా కొట్లాడతాం, అవసరమైతే అంతరిక్షం దాకా పోయి కొట్లాడతాం అన్నాడు. మరి ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలే? అంత ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థి దొరకలేదు. కంచైలయ్య గారిని పెట్టేది ఉండే. తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థిని పెట్టి ఇగో ఇది మా చిత్తశుద్ధి అని చెప్పుకునేది ఉండే. అంటే బీసీల మీద ప్రేమ మాత్రం నోట్లోనే ఉంటుంది. మళ్ళీ ఎన్నికలు నిలబెట్టే టైంకి వచ్చే వరకు మాత్రం బీసీలు కనబడరు మీకు. అట్లాంటి మీ మాటలు మేము నమ్మాలి. మీ మాటలు నమ్మి మళ్ళీ మీ వెనక నిలబడాలి. నేను అడుగుతానమ్మా, మీరేమైనా మెహర్బాన్ చేస్తుండ్రా? మాకు మేము సర్వస్వతంత్రమైన పార్టీ. మేము డెఫినెట్గా ఎన్డీఏలో లేము, ఇండియాలో లేము. మేము మా మోడీ మా బాస్ కాదు, రాహుల్ గాంధీ మా బాస్ కాదు. తెలంగాణ ప్రజలు మా బాసులు. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా, వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా మా నిర్ణయం ఉంటుంది. ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, 2 పార్టీలు దొందేనండి. కాంగ్రెస్ బీజేపీ 2 కూడా దొందే. తెలంగాణను ఇద్దరు కూడా ముంచినోళ్లే. 11 ఏళ్లు బీజేపీ ఏం చేయలే, 2 సంవత్సరాలకు 20 నెలలుగా కాంగ్రెస్ ఏమీ చేయలే, ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే. ఆ ఇద్దరు అభ్యర్థులను మేము అంత సీరియస్ గా తీసుకోవాల్సిన ఆలోచన ఉంటుందని నేనైతే వ్యక్తిగతంగా అనుకోను. కానీ పార్టీగా, ఎందుకంటే నా ఒక్కడ అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు, పార్టీగా మేము కూర్చుని ఆలోచించి డెఫినెట్ గా మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మా ఎంపీలు ఉన్నారు, మా ఎమ్మెల్సీలు ఉన్నారు, మా ఇన్ఛార్జీలు ఉన్నారు, మా స్టేట్ కమిటీ ఉంది. అందరం అవసరమైతే పెద్దలు కేసీఆర్ గారితో మా అభిప్రాయాలు చెప్పి ఒక పార్టీగా నిర్ణయం తీసుకుంటాం. వ్యక్తిగతంగా నేను అనుకోవడం మాత్రం 2 కూడా దొందే. కాంగ్రెస్ బీజేపీ 2 దొందే. 2 తెలంగాణకు పనికొచ్చే పార్టీలు కాదు, 2 ఢిల్లీ పార్టీలే. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం కానీ, వాటి రాజకీయం గురించి ఆలోచించాల్సిన అవసరం కానీ. భారతరత్న స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన తీసుకున్నటువంటి నినాదం అందరికీ విద్య. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో కూడా పాఠశాలను ప్రారంభించినటువంటి ఘనత రాజీవ్ గాంధీకి దక్కింది. రాష్ట్రంలో 35,000 పాఠశాలలు ఉన్నాయి. ఈ 35,000 పాఠశాలను కూటమి ప్రభుత్వం మూసేస్తాం. ఇది దుర్మార్గం, అన్యాయం, అక్రమం. దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. చంద్రబాబు నాయుడు పరిపాలన అంత గొప్పగా లేదు. ఆయన ఏదో బస్సుల్లో ఎక్కిస్తున్నాం, రాకెట్లో ఎక్కిస్తున్నాం అని రకరకాలుగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన పరిపాలన అంత సరిగా లేదు.
ఒక నియంతలాగా వెళుతున్నాడు ఆయన. ఈ పాఠశాలను మూసేయడం అనేది ఒక నియంత ఆలోచన. అంతేకాదు ఎస్సీలు పాపం కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా నడవాలనంటే, పాదయాత్ర చేయాలంటే మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మంజిరా నది 7 రోజు ఏడుపాయల ఆలయం మూసివేత, గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారి పాదాలను తాకుతూ వెళ్తున్న మంజిరా జలాలు ఎగువన సింగూరు ప్రాజెక్టు 5 గేట్లు తెరవడంతో ఉధృతంగా ప్రవహిస్తున్న మంజిరా నది. ఎగువ ప్రాజెక్టు నుంచి వస్తున్న వరద నీటితో విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. బ్యారేజ్కి 4,70,000 క్యూసెక్ల వరద నీరు వస్తుంది. దీంతో ప్రాజెక్టు మొత్తం 70 గేట్లలో 69 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ వద్ద బుధవారం జారీ చేసిన మొదటి ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతుంది. ఎగు నుంచి వస్తున్న వరదతో ధవళేశ్వరం గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. కాటన్ బ్యారేజ్లో ప్రస్తుతం 10 అడుగుల నీటి మట్టం దాటింది. దీంతో బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. 7.57 లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇవాళ రాత్రి బ్యారేజ్కి 10 లక్షల క్యూసెక్ల వరకు వరద వచ్చే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. అప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామన్నారు. రాధాకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకుందాం పీఎం మోదీ. దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ, రేవంత్ రెడ్డి. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి. కాంగ్రెస్ వాళ్ళు యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని మాకు అనుమానంగా ఉంది, కేటీఆర్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.